ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కార్తీక్, నువ్వు అను తీసుకుని బంగారాజు బాబా ఇంటికి రావడం ఏంటి? నీకు సిగ్గుగా అనిపించట్లేదా కార్తీక్? పరిస్థితులు అలా వచ్చినప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు సుందరి. బంగారాజు బావా మా పరిస్థితిని చూసి బాధపడి ఇక్కడికి తీసుకొచ్చారు. సరే కార్తీక్, నేను జైల్లో ఉంటే పాపకు అను మేడంకు నువ్వే రక్షక కవచంలా ఉంటావనుకున్నాను. కానీ పాపను దేవిశ్రీ కూతురనడం, నువ్వు వాళ్ళకి పాపనివ్వడం, ఇదంతా నువ్వే చేపించావంట కదా? దేవిశ్రీ మహిపాలే చెప్పారు. నేను చాలా కూల్గా ఉన్నాను కార్తీక్. ఇదే కూల్గా అనుని పిలిచి నీ డ్రామా మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడే ఉన్నారు కదా మహిపాల్, దేవిశ్రీ. పిలిచి అను ముందు, బాబాయ్ ముందు, పాపమ్మ తులసి పిన్ని ముందు అన్ని నిజాలు చెప్పిస్తాను. చెప్పించమంటావా? నాకు తెలుసు నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావని. నాకు కాస్త రిస్క్ అనిపించొచ్చు. ఫైనల్ గా నేను అనుకున్నది సాధించాక ఆ రిస్క్ మాయమైపోతుంది కార్తీక్. ఇప్పుడు నీలో నువ్వు పడుతున్న టెన్షన్ ఉంది చూడు, అది చాలు నాకు. నీకు పనిష్మెంట్ ఇచ్చినట్టే.